ఆమె చెప్పింది చేయడం ఒకసారి మీరు ఆలోచించండి. నేను అది ఎక్కడ ఆగాలనుకుంటున్నాను. ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అబ్రహాం సంతతి వారికి ఉన్న ఒడంబడిక. ఫస్ట్ సెకండ్ సెక్షన్ ఏంటంటే ఆమెను గమనిస్తే అంతా తీసుకుపోయారా, ఏమీ లేదయ్యా, మరి ఇప్పుడు ఆ యొక్క అంతా తీసుకుపోయారు. ఇప్పుడు నేను ఆయన అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర కొన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు మల్టిప్లైయింగ్ బ్లెస్సింగ్ని ఆ యొక్క దైవజనుడు చేయబోతున్నాడు. దైవజనుడితో కలిసి పనిచేయాలి. దైవజనుడు చాలా ప్రాముఖ్యం, ఇన్స్ట్రక్షన్ చాలా ప్రాముఖ్యం. ఒక ఆశీర్వాదం కొరకై, ఒక విజయం కొరకై, ఒక శ్రమ నుండి బయటికి రావడం కొరకై ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఏం చేస్తున్నంటే, ఇదిగో ఆ యొక్క బయటికి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొని రా అని చెప్పినప్పుడు అసలు ఆమె బేసిక్గా ఆ యొక్క అప్పుల పాలై ఆ యొక్క అన్ని పోగొట్టుకున్న సంగతి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. ఆమెకు ఎవరైనా పాత్రలు ఇస్తారా? కానీ అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే, నేను చెప్పాను విను, నువ్వు వెళ్ళి అడుగు, వాళ్ళు నీకు ఇస్తారు, నువ్వు తీసుకొచ్చి లోపల పెట్టు, నువ్వు బ్రతుకుతావు అని చెబుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇది బేసిక్గా కుదరని పరిస్థితి, కానీ చెప్పింది వినాలి, నమ్మి వినాలి. ఆ సిట్యువేషన్ వ్యతిరేకమే, మార్గమే లేదు, అయినా సరే వినాల్సిందే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ గుణం ఏంటంటే దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి తను తాను సమర్పించుకుంది. ఆమేన్. అదే ఆమె సణిగితే, ఆమేన్, దైవజనుడు చెప్పింది నమ్మకుండా కనుక ఆ యొక్క ఆమె సణిగితే, నాకెవరు అప్పిస్తారు, ఆయన దగ్గర ఏదైనా డబ్బులు జేబులో నువ్వు ఏదైనా టీవీ లేకపోతే లేదు, నేను ఆల్రెడీ ముఖం చల్లట్లేదు, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని కనుక అంతరంగంలో సణిగినా అక్కడ అద్భుతం జరగదు, ఆమె బ్రతకదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, లోపలికి వెళ్ళి తలుపేసుకో, పాత్రలు కొంచెం కొంచెం నూనె పోయి అని చెప్పినప్పుడు ఆ బిడ్డలు తీసుకొని ఆమె కనుక వెళ్ళకుండా ఉంటే, తలుపేసుకోకుండా ఉంటే ఏమంటారు చెప్పండి? అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు వాళ్ళు ఈ పాత్రలు తెచ్చుకోవడం అంతా చూస్తారు కదా. చుట్టుపక్కల మనం ఉన్నామంటే మనం బయటకు వచ్చేది, మనం తినేది వాసన కూడా పడతారు పక్కన వాళ్ళు. అవునా కదా చెప్పండి? మనం ఏం చేస్తున్నాం, పక్కన వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? బయటకు వచ్చారా లేదా, మనం ఉన్నామా లేదా, మనం తిన్నామా లేదా, అన్నీ ప్రతిది ఏం మాట్లాడుకుంటున్నాం, కొట్టుకుంటున్నామా, అన్నీ కావాలి. అట్లాగే ఆ దినాల్లో తలుపేసుకోమన్నారు. నాకేమనిపిస్తుందంటే, తలుపు కనుక వేసుకోకపోతే ఆ యొక్క ఎవరో ఒకళ్ళు వచ్చి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆమెను ఐడియాలు ఇస్తూ ఉంటారు, పిచ్చిదానిలాగా ఉన్నావే, ఆమెన్ ఇలా ఎవరైనా చేస్తారా, నువ్వు కష్టాలు ఆల్రెడీ ఉన్నావు, ఇది ఒక మళ్ళీ ఎక్సర్సైజ్, బయటికి వెళ్ళి అన్నీ అడుక్కోవడం, లేకపోతే తెచ్చుకోవడం, లేకపోతే నూనె పోయడం, ఇక్కడ పోయడం, అక్కడ పోయడం, ఇవన్నీ కుదిరే పని కాదు. ఎంతో పెద్ద అనుకున్నా జ్ఞానులు, అనుభవనీయులు చాలామంది చుట్టుపక్కల ఉన్నారు.